పండిస్తున్న రైతునై చిరునవ్వు తోటల్ని పరిపాలిస్తున్న రాజునేనై కోటి గుండెల కోటల్ని ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని. ఈ పాట నా ఏజ్ ఉన్న వాళ్ళందరికీ చాలా బాగా తెలిసిన పాట. అయితే ఈ పాటను ఎందుకు పాడానంటే, సినిమాలో ఈ సిచ్యువేషన్లో చార్మి గారు తను చిన్నపిల్లలందరికీ నేను ఇప్పుడే రాబోయే చిరంజీవి గారి సినిమా ఇంట్రొడక్షన్ సాంగ్లో కోరస్ పాడొస్తున్నా అని చెప్పినప్పుడు అందరు చాలా ఎక్సైట్ అయిపోయి పాడి వినిపించమంటే తను పాడి వినిపిస్తారు. అయితే ఇందులో స్పెషాలిటీ ఏంటంటే, తను పాడినప్పుడు లిరిక్స్ మేల్ పర్స్పెక్టివ్లో ఉన్న తనది ఫీమేల్ వాయిస్లో మనం ఈ పాట వింటాం కాబట్టి, అలాంటి ఈ సినిమాలో వచ్చిన సిచ్యువేషనే రియల్ లైఫ్లో నాకు కూడా ఎదురైంది. అది ఈ పాట ద్వారా. నీ చిత్రం చూసి నా చిత్తం చెదిరినే చిత్తరువైతిరయ్యో, ఇంచు ఇంచులోన పొంచి ఉన్న ఈడు నిన్ను ఎంచుకుందిరయ్యో. నీ చిత్రం చూసి నా చిత్తం చెదిరినే చిత్తరువైతిరయ్యో, ఇంచు ఇంచులోన పొంచి ఉన్న ఈడే నిన్ను ఎంచుకుందిరయ్యో. నా ఇంటి ముందు రోజు వేసే ముగ్గుని గుండె మీదనే వేసుకుందు నూరేళ్ళు ఆ చోటు నాకే ఇవ్వురయ్యో. సో ఇందులో వాయిస్ నాదైనా లిరిక్స్ మాత్రం ఫీమేల్ పర్స్పెక్టివ్లో ఉంటాయి. సో అది దీని స్పెషాలిటీ. అండ్ ఈ పాట గురించి నేను ఆలోచిస్తున్నప్పుడు నాకు అనిపిస్తుంటుంది, ప్రేమించే మనిషికి జెండర్ ఉండొచ్చేమో కానీ ప్రేమకి జెండర్ ఉండదని. అంటే ప్రేమించే మనసుకి జెండర్ ఉండదని చెప్పి. ఎందుకంటే ప్రేమ ఒక ఫిజికల్ ఎలిమెంట్ కాదు, అదొక న్యాచురల్ ఎక్స్ప్రెషన్ అండ్ ఇట్స్ యూనివర్సల్ ఎక్స్ప్రెషన్. ఈ సిచ్యువేషన్లో ఎమోషన్ జెండర్ని డామినేట్ చేసింది కాబట్టి ఈ పాటకి అందరు కనెక్ట్ అయ్యారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఈ ఆల్బంలో సారంగధర్య లాంటి ఒక మంచి ఫోక్ బేస్డ్ సాంగ్, ఒక బ్లాక్ బస్టర్ సాంగ్ ఉన్నా కూడా తనదైన సొంత శైలిలో ఇలాంటి ఒక ఒరిజినల్ కాంపోజిషన్ని కంపోజ్ చేసి అంతే ఇంపాక్ట్ క్రియేట్ చేసేలాగా మీ అందరికీ తీసుకొచ్చిన పవన్ సిహెచ్ గారికి మనం క్రెడిట్ ఇవ్వాలి ఈ పాటకి. అండ్ దీన్ని అంటే ఇది తెలుగు మ్యూజిక్కి కొంచెం డిఫరెంట్ స్టైల్ అని నాకు అనిపించింది పాట విన్నప్పుడు. సో దీన్ని యాక్సెప్ట్ చేసిన శేఖర్ కమల గారికి కూడా మనం క్రెడిట్ ఇవ్వాలి. సో ఈ పాటలో పల్లవే కాకుండా చరణం కూడా చాలా క్యాచీగా, ఇంకా అంటే పల్లవి ఫీల్ని ఇంకా ఎన్హాన్స్ చేసే విధంగా పవన్ గారు కంపోజ్ చేశారు. అంటే నాకు మనం ఈ లైన్స్ చూసుకున్నప్పుడు, ఈ దారిలోని గందరగోళాలే మంగళ వాయిద్యాలుగా, చుట్టూ వినిపిస్తున్న ఈ అల్లరులేవో మన పెళ్ళి మంత్రాలుగా, అటువైపు నీవు నీ వైపు నేను వేసేటి అడుగులే ఏడు అడుగులని ఏడు జన్మలకి ఏకమైపోదామా. సో ఇంత క్యాచీ ట్యూన్కి ఈ పాటకున్న నాకు అనిపించే ఒక బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఎలిమెంట్ ఏంటంటే మిట్టపల్లి సురేందర్ గారు. మనకి మిట్టపల్లి సురేందర్ గారు అంటే తెలంగాణ ఒక రూటెడ్ గ్రామీణ ఫోక్ ఏరియాలో తను ఎంతో పేరుగాంచిన లిరిసిస్ట్. మనకి ఆల్రెడీ తను ఎంతో ప్రూవ్ చేసుకొని తనదైన ఒక శైలిలో నుంచి చాలా భిన్నంగా ఈ సినిమాలో కథకి తగ్గట్టుగా ఆయన ప్రతి ఎలిమెంట్ని లింక్ చేసి చాలా ఫ్రెష్ అప్రోచ్లో ఈ లిరిక్స్ అని చాలా బ్యూటిఫుల్గా రాశారు. అంటే ఎవరు ఊహించని విధంగా రాశారు. నేను ఫస్ట్ అంటే లిరిక్స్ మిట్టపల్లి సురేందర్ గారు రాశారంటే నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను. ఎందుకంటే నాకు తనది ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ స్టైల్ నాకు ఐడియా ఉంది, బట్ ఈ స్టైల్ నేను ఫస్ట్ టైం చూశాను తన దగ్గర నుంచి. సో ఆ లిరిక్ చూస్తేనే మనకు అర్థమవుతుంది కదా, అంటే తను ఎంత ఎఫర్ట్ తీసుకొని ఈ ట్యూన్కి న్యాయం చేశారని చెప్పి. అండ్ నాకు ఈ పాటలో వన్ ఆఫ్ ది ఫేవరెట్ లైన్స్ తను రాసినవి ఇవి, ఈ కాలం కన్నా ఒక క్షణం
ముందెనే గెలిచి వస్తానని, నీలి మేఘాలన్నీ పల్లకిగా మలిచి నిన్ను ఊరేగిస్తానని. సో ఇట్లా మనం ప్రతి లైన్ అండర్లైన్ చేసుకోవాల్సిన లైనే ఈ ఈ పాట మొత్తంలో. అంత అద్భుతమైన లిరిక్స్ మిట్టపల్లి సురేందర్ గారు మనకు అందించారు. ఇంత మంచి లిరిక్స్ అందించినందుకు మిట్టపల్లి గారికి ఈ సందర్భంగా థ్యాంక్స్. జనరల్గా మనం ఇంటర్వ్యూస్లో చూసినప్పుడు, ఎక్కడైనా మాట్లాడినప్పుడు చూసినప్పుడు, పలానా పాట నాకు మంచి స్వీట్ మెమరీ అని చెప్పి ఒక కంపోజరో సింగరో లిరిసిస్ట్ చెప్పడం మనం వింటుంటాము. సో అట్లా ఈ పాట నాకు ఒక లిటరల్ సెన్స్లో చాలా స్వీట్ మెమరీ. ఎందుకంటే ఈ పాట మేము రికార్డ్ చేసినప్పుడు పవన్ గారు అండ్ శేఖర్ కమల గారు అండ్ వాళ్ళ డైరెక్షన్ టీమ్ అండ్ హీరల్ అని పవన్ గారి వాళ్ళ టీం, వీళ్ళందరూ ఎవ్రీబడి వాజ్ దేర్. సో మేము ఈ పాట రికార్డింగ్ అయిపోయిన తర్వాత శేఖర్ గారు అడిగారు నన్ను, ఏంటంటే మీరు ఎప్పుడైనా ఆప్రికాట్ డిలైట్ అనే స్వీట్ తిన్నారా అని చెప్పి. లేదు సార్ అని చెప్పాను. సో ఒక మంచి హోటల్ నుంచి ఈ గాటస్ ఆప్రికాట్ డిలైట్ సర్వ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. సో ఎందుకు స్వీట్ మెమరీ అన్నానంటే, సో ఆ స్వీట్ ఇంతకుముందప్పుడు నాకు తెలీదు, బట్ అది టేస్ట్ చేశాక అది తినకుండా ఎలా ఉండాలో తెలియదు. సో దట్ హ్యాస్ బీన్ వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ డెజర్ట్స్ ఫ్రమ్ దాట్ టైమ్. సో అందుకని చెప్పి ఇట్స్ అ లిటిల్ ఫన్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ దట్ వీ హ్యాడ్ ఆన్ ది హోల్ ఈ పాటకు సంబంధించి. సో దట్స్ ది స్వీటెస్ట్ మెమరీ దట్ ఐ హ్యావ్ విత్ దిస్ సాంగ్.